ఓ ద్విజోత్తమ, మనకిద్దరికీ కూడా ధర్మం అర్థం సమానం కనుక ఈ పేలపిండిలో నా భాగమైన 4వ భాగాన్ని తీసుకొని అతిథికి పెట్టు. ఓ నాథ, శ్రీల సత్యపాలనం, రతి, ధర్మం, సద్గుణాలతో సంపాదించే స్వర్గం, ఇతర లౌకికమైన కోరికలన్నీ కూడా భర్త ఆధీనంలోనే ఉంటాయి. తల్లి రజస్సు, తండ్రి రేతస్సు అనే 2 కలవటంతోనే వంశపారంపర కొనసాగుతోంది. కనుక స్త్రీకి భర్తయే పరమదైవం. స్త్రీలకు కలిగే సుఖం, పుత్రఫల ప్రాప్తి భర్తే ప్రసాదిస్తాడు. భర్త భార్యను రక్షించడం వల్ల, పాలించడం వల్ల పతి అవుతాడు. కనుక నువ్వు నాకు పతివి. పుత్రుడిని ప్రసాదించడం వల్ల నువ్వు నాకు వరదుడివి. కనుక నా భాగమైనటువంటి ఈ పేలపడిని తీసుకో. నువ్వు కూడా యువకుడివేం కాదు, వృద్ధుడివే కదా. నీకు కూడా వయస్సు మీద పడింది కదా. నువ్వు కూడా ఆకలితో బాధపడుతున్నావు కదా. ఉపవాసాలు చేసి చేసి బాగా కృషించిపోయావు, అలసిపోయావు. నువ్వు ఆకలి బాధను తట్టుకుంటే నేను కూడా ఆకలి బాధను తట్టుకుంటానంది. ఆ మాటలు విని విప్రుడు భార్య భాగమైన పేలపిండిని తీసుకొని అతిథికి పెట్టాడు. అయ్యా, ఈ పిండిని స్వీకరించండి అన్నాడు. అతిథి అది తీసుకొని తినేశాడు, మింగేశాడు. కానీ ఆయన ఆకలి తీరలేదు. ఇదేం కడుపు అయింది పాపం. ఆయన తృప్తి చెందలేదు. దానిని విప్రుడు గ్రహించి ఇలా ఆలోచించాడు, నిజమే కదా, ఈ పేలపిండితో ఏం కడుపు నిండుతుంది. ఈయనకి ఇంకా ఆకలి తీరలేదు. ఇప్పుడేం పెట్టాలి? ఆహారాన్ని ఎక్కడి నుంచి తేవాలి, ఏం చేయాలి అని చింతించసాగాడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆయన పుత్రుడు తండ్రి మనస్సులోని భావాలను తెలుసుకున్నాడు. తండ్రితో ఇలా అన్నాడు, ఓ తండ్రి, సందేహించకండి, చింతించకండి. ఇదిగో మీరు నాకు ఇచ్చిన భాగం. ఇంకా ఎవరు తినలేదు, ఎందుకంటే నాన్న తినలేదు కదా, అందుకని నా భాగం తీసుకోండి. ఈ పిండిని అతిథికి పెట్టండి. ఈ పని నేను పుణ్యంగా భావిస్తాను, అందుకే సంతోషంగా నా భాగాన్ని ఇస్తున్నాను. నిజానికి నేను మిమ్మల్ని ఇద్దరినీ కూడా రక్షించాలి. వృద్ధుడైన తండ్రిని రక్షించాలని ఎప్పుడు సాధు పురుషులు చెబుతూ ఉంటారు. ముసలితనంలో ఉన్న తండ్రిని రక్షించటమే పుత్రుడిగా పుట్టినందుకు ఫలం. 3 లోకాల్లోనూ ఈ మాటే చెప్పబడుతూ ఉంటుంది. ప్రాణులు శరీరం ధరించి ఉంటేనే మీరు తపస్సు చేసుకుంటారు. కనుక దేహాన్ని ధరించిన వారికి శరీరంలో ఉండే ప్రాణమే పరమధర్మం. కనుక నేను మిమ్మల్ని రక్షించుకుంటాను, ఇది నా ధర్మం అన్నాడు. ఆ మాటలు విని తండ్రి ఇలా అన్నాడు, నాయనా, నీకు 1000 ఏళ్ళు వచ్చినా కూడా నా ముందు నువ్వు బాలుడివే, పెద్దవాడివి కావు. తండ్రి పుత్రుడిని కని అతడి వల్ల కృతార్థుడవుతాడు. ఆ ఫలం వల్ల నాకు లభించింది, ఆ ఫలం నీ వల్ల నాకు లభించింది. నిజానికి పిల్లలకు ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఇది నాకు బాగా తెలుసు. కనుక ఓ పుత్ర, వృద్ధుడినైన నేను నా ప్రాణాలను నిలబెట్టుకుంటాను. విచారించుకో, నువ్వు బలంగా ఉండాలి కనుక ఆకలి తీర్చుకో. నాకు వయస్సు ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి నన్ను ఎక్కువగా పీడించదు, నేను ఓర్చుకోగలను. ఇది రాలిపోయే వయస్సు కనుక పర్వాలేదు. పుత్ర, నేను ఎంతో కాలంగా తపస్సు చేశాను కనుక నాకు మరణం అంటే భయం లేదన్నాడు. అప్పుడు పుత్రుడు తండ్రి మాటలు విని ఇలా అన్నాడు, తండ్రి, నేను నీ సంతానాన్ని, పురుషుడిని రక్షించడం వల్లనే సంతానాన్ని పుత్రుడు అన్నారు. ఇంతేకాక పుత్రుడు తండ్రికి ఆత్మ అని కూడా చెప్పారు. కనుక మీరు మీ ఆత్మ అయిన పుత్రుడితో మిమ్మల్ని రక్షించుకోండి అన్నాడు. అప్పుడు తండ్రి ఇలా అన్నాడు, ఓ పుత్ర, నువ్వు రూపము, శీలము, ఇంద్రియ నిగ్రహాలతో నాతో సమానమైనవాడు. నువ్వు చక్కగా మాట్లాడావు. నీ హృదయం నాకు తెలిసింది. నేను నిన్ను అనేక విధాలుగా పరీక్షించాను కనుక నీ భాగమైన పిండిని తీసుకుంటాను అని విప్రుడు పుత్రుడి భాగమైన పిండిని తీసుకొని సంతోషించాడు. ఆ పేల పిండిని అతిథికి పెట్టాడు. అతిథి దాన్ని కూడా ఒకటే పరళ్ళు పక్కన మింగేశాడు. అతిథి దాన్ని కూడా తిని తృప్తి చెందలేదు. అది చూసి ధర్మాత్ముడైన విప్రుడు ఎంతో కలవరపాటుకు గురి అయ్యాడు. దానిని ఆయన కోడలు గమనించింది. ఆమె ఉత్తమ శీలం గలది. ఆమె అతిథికి సంతోషం కలగాలని
తన భాగమైన పిండిని తీసుకొని మామగారి వద్దకు వెళ్ళింది. ఎంతో సంతోషంతో ఇలా అన్నది, ఓ మా మహర్షి, మీ సంతానమైన పుత్రుడి వల్ల నాకు సంతానం కలుగుతుంది కాబట్టి నా భాగమైన పేలపిండిని తీసుకొని ఈ అతిథి దేవుడికి పెట్టండి. మీ దయ వల్ల నాకు అక్షయ లోకాలు లభిస్తాయి. మానవుడు పుత్రుడి ద్వారా దుఃఖం కలగని ఉత్తమ లోకాలను పొందుతాడు. ధర్మం దానితో కలిసి అర్థకామాలు అనే 3 కూడా స్వర్గాన్ని లభింపజేస్తాయి. ఆహ్వనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనేటువంటి 3 కూడా స్వర్గప్రాప్తికి సాధనాలై ఉన్నాయి. అలాగే పుత్ర, పౌత్ర, ప్రపౌత్రులు అనేటువంటి 3 కూడా అక్షయ స్వర్గం లభించడానికి సాధనంగా ఉన్నారు. పుత్రుడు పితరులను రుణం నుంచి తరింపజేస్తాడు. పుత్ర పౌత్రులతో ఉత్తమ లోకాలను పొందుతాడు అని వింటున్నాం. కనుక మామగారు సందేహించకండి. మీ కారణంగా నేను ఇలా తరించాను కనుక నా భాగమైన పేలపిండిని తీసుకోండి అంది. అప్పుడు మామగారు ఇలా అన్నాడు, ఓ కోడలా, గాలికి నీ శరీరం అంతా కృషించిపోయింది. నీ రంగు కూడా మారిపోయింది. నువ్వు బాగా అలసిపోయి బాగా ఆకలితో బాధపడుతున్నావు. కనుక నీ భాగాన్ని తీసుకొని ధర్మాన్ని నాశనం చేసుకోమంటావా? నేను నీ భాగాన్ని తీసుకోను. నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకూడదు, నాతో ఇలా మాట్లాడకూడదు. ఓ సౌభాగ్యవతి, నువ్వు ఆకలితో బాధపడుతూ ఉండగా నేను చూడలేను. నువ్వు చాలా చిన్నదానివి, ఆకలితో ఉన్నావు, స్త్రీవి. అలాంటి నిన్ను మామగారనైన నేను ఎప్పుడూ రక్షించాలి అన్నాడు. అప్పుడు కోడలు ఇలా అంది, ఓ మహాత్మా, నా గురువైన భర్తకు మీరు గురువులు. అంటే నా దైవానికి మీరు దేవత వంటివారు. అంటే మీరు దేవుణ్ణి మించిన దేవులు. అందువల్ల నేనిచ్చే పిండి తీసుకోండి. ఈ దేహము, ప్రాణము, ధర్మము అన్ని పెద్దలను సేవించడం కోసమే ఉన్నాయి. ఓ మహర్షి, మీ అనుగ్రహం వల్లనే మేము ఉత్తమ లోకాలు పొందుతాం అని మీరు భావించి అతిథికి నా భాగమైన పిండిని పెట్టండి అంది కోడలు. అప్పుడు మామగారైన విప్రుడు ఇలా అన్నాడు, ఓ కోడలా, నువ్వు సాధ్వివి, ఉత్తమశీలం, ఉత్తమ ప్రవర్తన కలదానివి, ఉత్తమ నియమాలను నువ్వు పాటిస్తున్నావు, పెద్దల సేవలో శ్రద్ధ కలిగి ఉన్నావు. నేను నీ మాట వింటున్నాను, నీ భాగమైన పిండిని తీసుకుంటున్నానని విప్రుడు కోడలి పిండి తీసుకొని అతిథికి పెట్టాడు. దాంతో అతిథి ఎంతో సంతోషించాడు. ఆ పేలపిండిని కూడా తిని ఒక చెంబుడు నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు. తృప్తి చెందాడు, ఎంతో సంతోషించాడు. ఉంచ వృత్తిలో జీవిస్తున్న విప్రుడు చేసిన త్యాగానికి అతిథి దేవుడు మురిసిపోయాడు, ఆనందపడ్డాడు. నిజానికి వచ్చిన వాడు అతిథి కాదు, ధర్మదేవత. ఉంచ వృత్తిలో జీవిస్తున్న ఆ విప్రుడిని పరీక్షించడానికి వచ్చాడు. విప్రుడి ప్రవర్తనకు ధర్ముడు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు, ఓ ద్విజోత్తమ, నువ్వు న్యాయంగా సంపాదించింది దానం చేశావు. పవిత్రమైన దానిని యథాశక్తిగా దానం చేశావు. కనుక నేను నీ దానానికి ఎంతో సంతోషించాను. ఆహా, నువ్వు చేసిన దానాన్ని స్వర్గలోక వాసులు గొప్పగా మెచ్చుకుంటున్నారు. దేవర్షులు, దేవతలు, గంధర్వులు, దేవశ్రేష్ఠులు, దేవదూతలు నువ్వు చేసిన దానానికి ఆశ్చర్యపోతున్నారు. ఆకాశం నుంచి భూమి మీద పూలవాన కురిపిస్తున్నారు చూడు. అనగానే పూలవాన కురిసింది. మహర్షులు వారి లోకంలో విమానాలతో ఎప్పుడూ సంచరిస్తూ ఉంటారు. అంతటి వారే నిన్ను దర్శించాలని కోరుకుంటున్నారు. కనుక ఓ విప్ర, నువ్వు స్వర్గానికి వెళ్ళు. నువ్వు పితృలోకంలో ఉన్న మీ పితృదేవతలందరినీ తరింపజేశావు. ఇక ముందు రాబోయే అనేక యుగాలలో నీ తరాల వారు కూడా నువ్వు సంపాదించిన పుణ్యంతో తరిస్తారు. ఓ విప్ర, బ్రహ్మచర్యము, దానము, యజ్ఞము, తపస్సు, ధర్మానుష్ఠానం అనే వాటి ప్రభావం వల్ల నువ్వు స్వర్గానికి వెళ్ళు. ఓ ద్విజోత్తమ, ఉత్తమమైన శ్రద్ధతో నువ్వు తపస్సు చేస్తున్నావు. దానితో నువ్వు చేసిన దానం వల్ల దేవతలు ఎంతగానో సంతోషిస్తున్నారు. నువ్వు ఈ కష్టకాలంలో ఎప్పుడూ కృంగిపోలేదు, చెడు పని చేయలేదు. పవిత్రమైన మనస్సు కలవాడివై ఉన్నావు. నీ ఆహారాన్ని సంతోషంగా పూర్తిగా దానం చేశావు. ఇది సర్వోత్తమమైన కార్యం. దీనివల్ల నువ్వు స్వర్గాన్ని జయించావు.
ఆకలి ప్రజ్ఞను తొలగిస్తుంది, ధర్మబుద్ధిని పోగొడుతుంది. ఆకలి వల్ల జ్ఞానం లోపిస్తుంది, అతడు ధైర్యాన్ని కోల్పోతాడు. ఆకలిని జయించిన వాడు స్వర్గాన్ని జయిస్తాడు. ఇది నిజం. మానవుడిలో దానం చేయాలనే ఆసక్తి వృద్ధి చెందినప్పుడు ధర్మం క్షీణించదు. నువ్వు పుత్ర ప్రేమను, భార్య ప్రేమను చూడకుండా ధర్మం గొప్పది అని తెలుసుకున్నావు. ధర్మం ముందు ఆకలి దప్పులను కూడా నువ్వు లెక్క చేయలేదు. మానవులు అన్నిటికంటే ముందు న్యాయంగా ధనాన్ని సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలి. ఆ ఉపాయమే సూక్ష్మ విషయం. ఆ ధనాన్ని యోగ్యుడికి ఇవ్వాలి. అదెంతో శ్రేష్టమైనది. కాలహ పరతరో దానాత్ శ్రద్ధా చైవ తతః పరా. సామాన్య కాలంలో చేసే దానం కంటే శ్రేష్ఠ కాలంలో చేసే దానం చాలా గొప్పది. ఆ శ్రేష్ఠ కాలానికంటే శ్రద్ధ ఇంకా ఉత్తమమైనది. అది నీలో ఉంది. స్వర్గద్వారం అత్యంత సూక్ష్మమైనది. అది నీ వంటి వారికే లభిస్తుంది. అజ్ఞానం గల మానవులు దాన్ని చూడలేరు. స్వర్గద్వారానికి ఉండే గడియ లోభమనే బీజంతో నిర్మించబడి ఉంది. దాని ద్వారం మమకారంతో రహస్యంగా ఉంది. కోపాన్ని జయించిన వారు, ఇంద్రియ విజేతలు, తపస్సులు, యథాశక్తిగా దానం చేసే విప్రులు దాన్ని చూస్తారు. శ్రద్ధగా దానం చేసేవాడికి 1000 ఇచ్చే శక్తి ఉంటే 100 దానం చేయాలి. 100 ఇవ్వగలవాడైతే 10 దానం చేయాలి. ఏమీ లేనివాడు కనీసం నీళ్ళనైనా దానం చేయాలి. వీరందరికీ లభించే పుణ్యం సమానంగా ఉంటుంది. ఓ విప్ర, రంతీదేవుడు అనే రాజుకు 1 పైసా కూడా లేదు. అప్పుడు ఆయన అధైర్యపడలేదు. అయినా దానం చేశాడు. పవిత్ర మనస్సుతో జలదానం చేశాడు. దాని ఫలితంగా స్వర్గానికి వెళ్ళాడు. నాయనా, న్యాయంగా పొందిన వాటిని శ్రద్ధతో పవిత్రం చేసి సమర్పిస్తే ఆ స్వల్ప దానాలతో ధర్మదేవత సంతోషిస్తాడు. ఆ దేవత అప్పుడు సంతోషించినంతగా అధర్మంగా సంపాదించిన పెద్ద పెద్ద దానాలతో సంతోషించడు. నువ్వు స్వల్పమైన కూడా శ్రద్ధతో దానం చేశావు, అందుకే నేను సంతోషించాను. పూర్వం నృగం మహారాజు విప్రులకు 1000 గోదానాలు చేశాడు. కానీ ఆయన ఒకరికి దానమిచ్చిన మోవినే ఇంకొకరికి దానం చేశాడు. అన్యాయంగా లభించిన దానం వల్ల ఆయన నరకంలో పడ్డాడు. ఉషీనరపుత్రుడు శిబి ఆయన శరీరాన్ని కోసి మాంసాన్ని దానం చేశాడు. ఆ ఫలం వల్ల పుణ్యాత్మలు పొందే స్వర్గానికి చేరి శిబి ఆనందించాడు. ఓ విప్ర, మానవుడికి ధనం ఒక్కటే పుణ్యాన్ని లభింపచేయదు. కాబట్టే సాధు పురుషులు తమ శక్తి కొద్ది పుణ్యాన్ని సంపాదిస్తారు. న్యాయంగా సంపాదించిన ధనంతో అన్నదానం చేయటం వల్లే ఉత్తమ పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం నానా విధాలైన యజ్ఞాలు చేయటం వల్ల లభించదు ఎప్పటికీ కూడా. క్రోధాధాన ఫలం హంతి లోభాత్ సర్వం నగచ్చతి. క్రోధాధాన ఫలం హంతి లోభాత్ స్వర్గం నగచ్చతి. న్యాయవృత్తిర్హి తపసా న్యాయవృత్తిర్హి తపసా దానవిత్ స్వర్గమశ్నుతే దానవిత్ స్వర్గమశ్నుతే. దాత కోపం వల్ల దాన ఫలాన్ని నాశనం చేస్తాడు. లోభం వల్ల స్వర్గానికి వెళ్ళలేడు. న్యాయంగా సంపాదించిన దానితో జీవితం గడిపేవాడు, దాన మహిమను తెలిసినవాడు మాత్రమే దాన తపస్సులతో స్వర్గానికి వెళతాడు. ఈ దానంతో నువ్వు గొప్ప ఫలాన్ని సంపాదించావయ్యా. ఆ ఫలంతో అనేకమైన రాజసూయ యాగాలు, ఎన్నో దక్షిణలతో చేసిన అనేక అశ్వమేధ యాగాల వల్ల లభించే ఫలం కంటే ఉత్తమమైనది. ఓ విప్ర, నువ్వు కేవలం 1 షేరు పేలపిండిని దానం చేశావు. అందువల్ల అక్షయ బ్రహ్మలోకాన్ని పొందావు. కనుక నువ్వు పాపం లేని బ్రహ్మ నివాసానికి సుఖంగా వెళ్ళు. మీ కుటుంబంలోని వారందరి కోసము దివ్య విమానం వచ్చింది. మీ ఇష్టానుసారంగా మీరు
ఈ దివ్య విమానాన్ని ఎక్కండి. ఓ ద్విజ, ఇటు చూడు, నేను ధర్మదేవతను. నువ్వు శరీరాన్ని ఉద్ధరించుకున్నావు కనుక నీ కీర్తి లోకంలో స్థిరంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు నీ భార్య, పుత్రుడు, కోడలతో కూడా దేవలోకానికి వెళ్ళు అన్నాడు. తర్వాత విప్రుడు ధర్మదేవతకు నమస్కరించి భార్య, పుత్రుడు, కోడలతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. ఇదంతా నేను ఆ ఇంటికి ఉన్న కన్నంలో నుండి చూశాను. వారి మాటలంతా నేను విన్నాను. తర్వాత నేను కన్నంలో నుంచి బయటకు వచ్చాను. అప్పుడు నేను అక్కడ ఉన్న పేలపిండి సువాసనను బాగా పీల్చాను. అక్కడ గల నీటిలో ఏర్పడిన బురద నా ఒంటికి ఒక పక్క తగిలింది. అక్కడ ఉండేటువంటి ఆ పిండి కలిపేటప్పుడు, ఆయన తినేటప్పుడు, చేయగడుక్కున్నప్పుడు బురద బురదగా ఉండింది కదా ఈ ఇల్లు. ఒక పక్క అంతా బురద ఏర్పడింది. నాకు పేలపిండి అంటుకున్న బురద అవంతా నా శరీరానికి అంటుకుంది. అక్కడ పడిన దివ్య పుష్పాలు నా శరీరానికి తగిలాయి. దేవలోకం నుంచి వచ్చిన పుష్పాలు. మహాత్ముడైన ఆ విప్రుడు దానం చేసిన అన్న కణాల మీదకు, ఆ పేల పిండి కణాల మీదకు నా మనసు పోయింది. ఇలా అన్ని విధాలుగాను ఆయన తపోమహిమ చేత నా తల బంగారం అయింది. ఆయన సత్యప్రతిజ్ఞుడు కనుక ఆయన చేసిన పేలపిండి దానం వల్ల ఇదిగో నా శరీరంలో సగం భాగం బంగారమయం అయిపోయింది. ఇప్పుడు నేను నా శరీరంలోని ఈ రెండవ భాగం ఎప్పుడు బంగారమయం అవుతుందా, ఎవరి వల్ల అవుతుందా అని బాగా ఆలోచించాను. నా శరీరం మొత్తం బంగారమయం అయిపోతుందని సంతోషిస్తూ ఉత్సాహంతో అనేక తపోవనాలకు, యజ్ఞాలకు వెళ్ళాను. ఎక్కడెక్కడ యజ్ఞాలు జరుగుతాయి అక్కడికంతా వెళ్ళా. అక్కడ నాకు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడని తెలిసింది. నేను ఎంతో సంతోషించాను. గంపెడు ఆశ పట్టుకుంది నాకు. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ దానం చేసిన జలంలో దొర్లాను, ఎంతో దొర్లాను. కానీ నా శరీరంలో రెండవ భాగం మాత్రం బంగారమయం కాలేదు. దొర్లి దొర్లి చారైంది, బురదంతా పూసుకున్నంతే. ఓ విప్రులారా, ఇది నేను నవ్వటానికి కారణం. అందుకే నేను ఈ యజ్ఞం ఆ విప్రుడి షేరు పేలపిండి దానంతో సమానం కాదు అని ఘోషించి చెప్పాను. అప్పుడు నా శరీరంలో అర్ధభాగాన్ని ఆ పిండి కణాలు బంగారం చేశాయి. వాటితో కూడా ఈ యజ్ఞం సమం కాదు అని ముంగి సాదృశ్యమైపోయింది. తర్వాత విప్రులందరూ తమ ఇళ్లకు వెళ్ళారు. ఓ జనమేజయ, ఇది అశ్వమేధ మహాయజ్ఞంలో జరిగిన ఆశ్చర్యకరమైన విషయం. దీనినంతా నీకు చెప్పాను. ఏ యజ్ఞము చేయకుండా కేవలం తపోబలంతోనే 1000 కోట్ల మహర్షులు స్వర్గానికి వెళ్ళారు. అద్రోహ సర్వభూతేషు, అద్రోహ సర్వభూతేషు సంతోషశీలమార్జవం, సంతోషశీలమార్జవం. తపోదమచ్చ సత్యంచ, తపోదమచ్చ సత్యంచ ప్రదానం చేతి సంమితం, ప్రదానం చేతి సంమితం. ఏ ప్రాణికి ద్రోహం చేయకుండా ఉండటం, సంతోషం, శీలం, సదాచార పాలనం, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యం పలకటం, న్యాయంగా సంపాదించి దానం చేయటం అనే వాటిలో ఒక్కొక్క గుణము గొప్ప యజ్ఞంతో సమానం అవుతుంది అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 91వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయనుడు ఇలా అడిగాడు, మహర్షి, రాజులు యజ్ఞాలు చేయాలని ఆసక్తి కలిగి ఉంటారు. మహర్షులు తపస్సు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు. విప్రులు మనస్సును నిగ్రహించుకుంటూ ఉంటారు. మనోనిగ్రహం లభించిన తరువాత ఇంద్రియ నిగ్రహం అదే లభిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.